సిద్దిపేట జిల్లా చేర్యాల, మద్దూరు, దూల్మిట్ట మండలాలలోని వివిధ గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ చేర్యాల మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రికి 9 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, జడ్పీ చైర్మన్ రోజారాణి, మాజీ ఎమ్మెల్సీ బోడకుంట్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కూర్చో నువ్వు కూర్చో పెదమాకి మీదికి రాయని దాని మీద నువ్వు పెదలేదరు కింద కూర్చుంటాను. రైతులకు మద్దతు ధరించాం. నేను మొన్న కర్ణాటకలే ఆ నారాయణపేట పోతే ఆడు చెప్పిండు కర్ణాటకలో వడ్లు కొట్టలేరట. నేను అడుగుతున్నా బండి సంజయ్ ఆన్సర్ చేయి. ఊరికే నోరు ఉంది కదా, నోటు తెచ్చిన తిట్టుడు కాదు. మరి కర్ణాటకలో బీజేపీ ఉంది కదా, ఎందుకు వడ్లు కొంటలే? ఈడ కొను అని ఎగురుతా ఉంటాడు, లొల్లి చేస్తా ఉంటారు. మరి మీరు అధికారంలో ఉన్న కాడ ఎందుకు కొంటలే? ఇక్కడ కొంటున్నాం మనం. నేను మొన్న పోయినప్పుడు నారాయణపేట అడిగితే చెప్పింది అక్కడ ఆడ 1400కి అమ్ముకుంటున్నాడు క్వింటల్. మనం 1960 కాడికి కొంటున్నాం. మనం చుట్టాలుంటే మెల్లగా చుట్టాల పేరు మీద సందులకి వచ్చి తెలంగాణలో అమ్ముకొని పోతున్నాడు. కర్ణాటక వడ్డొచ్చి తెలంగాణలో 1960కి అమ్ముకుంటున్నాడు. ఎవరైనా పిల్లలు ఇచ్చిన కాడనో దోస్తానో చేసుకున్న కాడనో మెల్లగా సందులకి వెళ్ళి బార్డర్లకి వచ్చి 1960కి